But now we have got the full Bible in our hand. ఈ రోజు మన చేతిలో సంపూర్ణమైన బైబిల్ ఉంది. And it is the best book in the world. ఇది శ్రేష్టమైన గ్రంథము భూలోకంలో. Sarvepalli Radhakrishnan, the president of India once. ఒకప్పుడు ఇండియా ప్రెసిడెంట్ అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, Telugu man. ఆయన తెలుగు వ్యక్తి. He said in one of the meetings in Vigyan Bhavan among the intellectuals in Delhi. ఎంతో మంది మేధా వికాసుల మధ్యలో ఢిల్లీలో ఒక మీటింగ్ లో ఈ విధంగా చెప్పాడు. There is a place called Vigyan Bhavan, very famous place. ఈ విజ్ఞాన్ పాన్ అనే ఒక మంచి ప్రదేశం ఉంది. There he said like this. ఆ ప్రదేశంలో ఈ విధంగా చెప్పాడు. If you have read all the books in the world, if you have not read Bible, your knowledge is incomplete. ఈ లోకంలో ఉన్న పుస్తకాలు అన్ని చదివి బైబిల్ చదవకపోతే నీ జ్ఞానము సంపూర్తిగా కానిది అని చెప్పాడు. A pagan man, he is not a believer. ఆయన లోక సంబంధమైన వ్యక్తి, విశ్వాసి కాదు. But we are the believers of the Lord. అయితే మనం విశ్వాసులం. We are led to Christ through the word of God. ఈ దేవుని వాక్యం ద్వారా మనం దేవునిలోకి Now చేర్చబడ్డాం. how much more we should have passion, love and urge to read the word of God. ఎంత ఆశ, కోరిక దేవుని వాక్యాలు చదవాలనే భావం మనకు ఉండాలి. If we have that, ఒకవేళ మనకుంటే God will do the rest. దేవుడు మిగతావన్నీ ఆయన చూసుకుంటాడు.